జీవితంలో నేను ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను. జనరల్‌గా చాలా మంది కూడా వాళ్ళకన్నా చాలా ఎక్కువ ఏజ్ వాళ్ళతో అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. మేబీ దానికి రీజన్ వాళ్ళు చూపించే కేరింగ్ కానియండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానియండి, వాళ్ళ పేషెన్స్ కానియండి, అది అయ్యుండొచ్చు. సేమ్ అదే విధంగా మేబీ ఇప్పుడు సమంత కూడా మేబీ తనకన్నా ఏజ్‌లో చాలా పెద్దవాడైన 12 ఇయర్స్ పెద్దవాడైన రాజ్‌కి అట్రాక్ట్ అయ్యుండొచ్చు. దీని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సమంత గురించి మాట్లాడినామంటే నాగ చైతన్య గురించి డెఫినెట్గా మాట్లాడతాం కదా. సో నాగ చైతన్య అండ్ సమంత, ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. నాగ చైతన్య వచ్చేసి 1986లో పుట్టారు అండ్ సమంత వచ్చేసి 1987లో పుట్టారు. వీళ్ళిద్దరు వచ్చేసి ఏం మాయ చేసావే అనే మూవీలో యాక్ట్ చేయడంతోని వాళ్ళ మధ్యలో క్లోజ్నెస్ పెరిగి వాళ్ళు డేట్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలిసిన నిజమే. అండ్ తర్వాత 2017 అక్టోబర్లో గోవాలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అండ్ టిల్ 2021 వాళ్ళు బాగానే ఉన్నారు. 2021 అక్టోబర్లో వాళ్ళు మళ్ళీ డివోర్స్ తీసుకోవడం జరిగింది. ఈ డివోర్స్కి గల కారణాలు ఏంది? చాలా 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 స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఈ డివోర్స్కి కారణము శోభిత అని, లేదంటే నాగ చైతన్య క్యారెక్టర్ అని, లేదంటే సమంత వేరే వాళ్ళని డేట్ చేయడం అని, సమంత వాళ్ళ పర్సనల్ అసిస్టెంటో మేకప్ మ్యానో ఎవరితోనో తిరుగుతుందని, ఇట్లా చాలా చాలా రూమర్స్ వచ్చినాయి. బట్ ఇలా ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది మనం ఈరోజు తెలుసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా December 1 రోజు మళ్ళీ సమంత పెళ్లి చేసుకుంది. రాజ్ నిడిమూరి అనే ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది. సో అన్ని స్పెక్యులేషన్స్, అన్ని డౌట్స్, అన్ని రూమర్స్ మధ్యలో ఇప్పుడు ఈ రాజ్ నిడిమూరు అసలు ఎప్పుడు కలిసిండు? అసలు వీళ్ళిద్దరి మధ్యలో అటాచ్మెంట్ ఎక్కడ పెరిగింది? వీళ్ళిద్దరు ఎప్పటి నుండి డేట్ చేస్తున్నారు? అసలు ఈ రాజ్ నిడిమూరు వల్ల నాగ చైతన్య అండ్ సమంత డివోర్స్కి కారణమా? సో ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ముందుగా మాట్లాడుకుంటున్నట్టు నాగ చైతన్యకి సమంతకి 1 year ఏజ్ గ్యాప్ అంతే. సో వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే. బట్ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉండడం వల్ల మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కొన్ని రోజుల తర్వాత డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ మధ్య కాలంలో సమంతకి మయోసైటిస్ అనే ఒక డిసీజ్ కూడా రావడం జరిగింది. దానికోసం ట్రీట్మెంట్ కూడా తీసుకుంది 2022లో. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్న టైంలో ఫ్యామిలీ మ్యాన్ 2 2020లో ఫ్యామిలీ మ్యాన్ షూట్ జరిగింది. 2020లో ఫ్యామిలీ మ్యాన్ షూట్ జరిగిన టైంలో రాజ్ నిడిమూరును సమంత గారు కలిసి ఉంటారు. సో ఆ టైంలో మేబీ తిన డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ గురించి తెలుసుకున్న రాజ్ నిడిమూరు ఏంటంటే ఈమెను కొంచెం ఎక్కువ కేరింగ్ చేసి ఉంటారేమో. సో దాంతో ఏదైనా కూడా కొంచెం అడ్వైస్లు ఇవ్వడం కానీ, అంటే రాజ్ నిడిమూర్ గారు ఏంటంటే తను 1976 అంటే సమంత కన్నా 12 years పెద్దవాళ్ళు. సో మేబీ ఇప్పుడు 50 years. సో అందుకని కొంచెం పేషెన్స్ ఉంటుంది, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ఏజ్కి వచ్చినాక కొంచెం పేషెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని ఆ రెస్పాన్సిబిలిటీతోని మేబీ రాజ్ నిడిమూరు గారు సమంతకి అడ్వైస్లు ఇవ్వడము, తన బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కుదిరి ఉంటుంది. సో ఆ అండర్స్టాండింగ్ కుదిరి ఉంటుంది అనే దానికన్నా ముందు యాక్చువల్లీ రాజ్ నిడిమూరుకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. తనకి 2015లో మ్యారేజ్ అయింది. తను హీఈస్ హ్యాపీలీ లివింగ్ విత్ హిస్ వైఫ్. కానీ సమంతతో పరిచయం తర్వాత మేబీ వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ క్లోజ్ అవ్వడము, వీళ్ళిద్దరూ మెల్లిమెల్లిగా డేట్ చేయడం స్టార్ట్ చేయడం, కొన్ని రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మెల్లిమెల్లిగా డేట్ చేయడము అనేది జరిగి ఉంటుంది. 2021లో ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ అయింది. సో ఈ టైంలోనే మనకు సమంత అండ్ చైతన్యకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అప్పట్లో రూమర్స్ బాగా వచ్చుండే. అండ్ 2021 అక్టోబర్లో వాళ్ళు డివోర్స్ కూడా తీసేసుకున్నారు. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ మ్యాన్ టైం నుండి రాజ్తోని క్లోజ్గా ఉండి రాజ్కి అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది సమంత. అందుకని సమంత కూడా ఇనిషియేట్ చేసి ఉండొచ్చు డివోర్స్ తీసుకోవడానికి. లేదా ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఫ్యామిలీ కూడా ఇనిషియేట్ చేసి ఉండొచ్చు డివోర్స్ కోసం. సో ఇప్పుడు చాలామంది దీనిలో ఒకటి అంటారు, 200 crores అలిమనీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు, బట్ సమంత తీసుకోలేదు అని చెప్పేసి చాలామంది అంటారు. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే సమంత తీసుకోకపోవడానికి రీజన్ మేబీ తనే ఇనిషియేట్ చేసి ఉంటుంది డివోర్స్ కోసం, అందుకని కూడా తీసుకోకపోయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ అప్పటి నుండి డేట్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత లాస్ట్ ఇయర్లో వచ్చేసి నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసేసుకున్నాడు. సో హీఈస్ లివింగ్ హిస్ హ్యాపీ లైఫ్. అప్పటి నుండి అన్నీ వదిలేసి ఎన్నో రూమర్స్ సమంతకి పాజిటివ్గా రావడం, నాగ చైతన్యకి నెగిటివ్గా రావడం మనం చాలా చూసుంటాం. కొన్నిసార్లు సమంతాన్ని నెగిటివ్ చేసి మాట్లాడడం కూడా చూసుంటాము. ఈ టైంలో కొంచెము నాకు సమంత ఈ మయోసైటిస్ అనే డిసీజ్ వల్ల కొంచెం సింపతి గెయిన్ చేయడానికి కూడా ట్రై చేసింది. ఎందుకంటే దానిలో నుండి బయటపడడం కోసం, ఆ రూమర్స్ నుండి బయటపడడం కోసము సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసిందని కూడా నాకు అనిపించింది.
కొంచెం సింపతి సీకర్ అని అయితే అనిపించింది. బట్ వీ డోంట్ నో ఎనీథింగ్, తన సింపతి కోసం చేసిందా, రియల్గానే అంత ఎమోషనల్ అయిందా అనేది మనకు తెలియదు. బట్ తన డిసీజ్ మాత్రం ఉన్నది నిజమే, అండ్ తన ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా నిజమే, కాబట్టి అది రియల్గా కూడా ఎమోషనల్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ డిసీజ్ వల్లనే మేబీ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. అంటే నాగ చైతన్య అంత కేరింగ్ చేయకపోవడం, అటు అదే టైంలో రాజ్ నిడుమోరు నుండి చాలా ఎక్కువ కేరింగ్ దొరకడం, సో దాంతో సమంత అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. మేబీ మనకు తెలుసు కదా, చాలా మటుకు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళని ఇష్టపడతా ఉంటారు, ఎందుకంటే ఆ కేరింగ్ ఏదైనా దానివల్ల అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళిద్దరూ రీసెంట్గా December 1 రోజు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత, అదే ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ స్పెక్యులేషన్స్ అన్నీ రావడం జరుగుతుంది, అసలు వీళ్ళిద్దరు ఎప్పటి నుండి పరిచయం ఏంది అని చెప్పేసి. అందుకోసమే నేను ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం అనుకున్నా. నాకు అనిపించింది ఇదే, మేబీ 2020లో సమంతను రాజ్ కలవడం జరిగి ఉంటుంది. తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, ఐదర్ సమంత సైడ్ నుండి కానీ నాగ చైతన్యకి డివోర్స్ కోసము అడిగి ఉంటారు, లేదంటే ఈ విషయం తెలిసి నాగార్జున ఫ్యామిలీ కానీ డివోర్స్ కోసము అడిగి ఉంటారు. దానివల్ల డివోర్స్ తీసుకోవడము అండ్ ఎవరి లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మనం మాట్లాడిన దానికి అంతటికి కూడా ఇంకొక ప్రూఫ్ ఏంటిదని అనిపించిందంటే, 2022లో రాజ్ నిడుమోరు డివోర్స్ తీసుకున్నారు వాళ్ళ వైఫ్ నుండి. సో ఇది అనుకోకుండా జరిగింది కాదు అని దీని ద్వారానే మనకు తెలుస్తుంది. 2020లో ఫ్యామిలీ మ్యాన్ మధ్యలో, ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ కుదరడం, 2021లో నాగ చైతన్య సమంత డివోర్స్ తీసుకోవడం, 2022లో రాజ్ నిడుమోరు డివోర్స్ తీసుకోవడం. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిందేమో. మేబీ ఇది సమంత సైడ్ నుండే తను రాజ్కి అట్రాక్ట్ అయిపోయి చైతన్యకి డివోర్స్ తీసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే గట్టి నమ్మకం కలిగిందండి ఇదంతా ఇష్యూ చూసిన తర్వాత. ఎందుకంటే మనం సీక్వెన్సెస్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు. జస్ట్ మనం ఇది గెస్ చేస్తున్నాం అంతే, ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవడం తప్పితే వీఆర్ నో వన్ టు జడ్జ్ ఎనీవన్. ఎవరిదైనా రాంగా రైటా అనేది మనం జడ్జ్ చేయడానికి ఎవరము కాదు. సో ప్లీజ్, నేను మాట్లాడిన దానిలో ఏమైనా మిస్టేక్స్ కూడా మాట్లాడి ఉంటే ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మాట్లాడిన టాపిక్ గురించి మీకు ఏమనిపించింది అనేది ఒక కమెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.